భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం రాజమండ్రి ఓఎన్జీసీ అసెంబ్లీ నందు ఘనంగా నిర్వహించారు. ఇక భారత రాజ్యాంగం ఆమోదించబడి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభతరుణంలో ఈ వేడుకను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్ర తేజావత్ హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయం నుండి విద్యార్థులకు కాన్స్టిట్యూషన్ డే యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి వివరించారు. దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు, అదేవిధంగా దేశం కోసం ఎన్నో త్యాగాలను చేసిన మహనీయులను స్మరించుకున్నారు. చీఫ్ జనరల్ మేనేజర్ జియాలజీ పనిచేస్తున్నాను. ప్రస్తుతం అఫీషియేటింగ్ బేసిన్ మేనేజర్గా విధి నిర్వర్తిస్తున్నాను. ఈరోజు ఓఎన్జీసీలో ఉన్న ఆఫీసర్స్, స్టాఫ్ అందరం కలిసి సంవిధాన్ దివస్, కాన్స్టిట్యూషన్ డేని కమెమరేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము. ఈ సందర్భంగా మన దేశానికి, మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవల్ని, వారు పడిన ప్రయాసాలని, మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన త్యాగాలని అన్నిటిని కూడా గుర్తు చేసుకున్నాము. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము ఈరోజు ఇక్కడికి. వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమున్నాయి, మన కోసం అందరికీ 30, 40, 50, 60 ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు, దాంట్లో మనం ఎలా జీవించాలి, మనల్ని ఎలా గవర్న్ చేసుకోవాలి అనేది, దాని గురించి ఈరోజు ఇక్కడ కమెమరేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్లీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.